అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. క్యాప్సికంతో ఎప్పుడైనా చట్నీ ట్రై చేశారా? అయితే రండి, ఈ రోజు మనం క్యాప్సికం చట్నీ చేసుకోబోతున్నాం. ముందుగా మనం కొన్ని పదార్థాలని వేయించుకోవాలి. కడాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి మంచి ముదురు రంగులోకి వచ్చి వేగిన వాసన వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన చిన్న అల్లం ముక్క, అలానే రఫ్గా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గేంత వరకు వేపాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత తరిగిన క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి. ఈ రెసిపీకి నేను ఒక పెద్ద సైజ్ క్యాప్సికం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత తరిగిన 2 పచ్చిమిరపకాయలు, పులుపు కోసం 4 చిన్న ముక్కల చింతపండు వేసి వేపాలి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. చూడండి, క్యాప్సికం కొద్దిగా మగ్గనవ్వాలి. నేను ఇదివరకే చాలా చట్నీ రెసిపీస్ చేశాను. వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసి చిన్న మంటలో ఒక 2-3 నిమిషాలు మగ్గనవ్వాలి. ఉప్పుని ఇలా కూరగాయలు మగ్గుతున్నప్పుడు వేసుకుంటే చట్నీకి ఇంకా కాస్త రుచి అరోమా ఇస్తుంది. తర్వాత కొత్తిమీరను కాడలతో పాటు వేసి కలుపుకొని మరికొన్ని నిమిషాలు మగ్గనివ్వాలి. ఫైనల్గా 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేసి కలుపుకోవాలి. అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేగిన పదార్థాలని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పదార్థాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఎప్పుడైనా క్యాప్సికంతో ఏదైనా యూనిక్ రెసిపీ ట్రై చేశారా? చేస్తే ఆ రెసిపీ ఏంటో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వేయించిన పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను నీళ్లు పోయకుండా రుబ్బుకుంటున్నాను. మీరు చూస్తే చట్నీ బాగా మెత్తగా కొంచెం గట్టిగానే ఉంది. ఒకవేళ మీరు పల్సగా చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి పల్సగా చేసుకోవచ్చు. చట్నీని గిన్నెలోకి తీసుకుందాం. ఫైనల్గా మనం తాలింపు పెట్టుకుందాం. దీనికోసం చిన్న తాలింపు కడాయి తీసుకుని నూనె వేసి 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి రోస్ట్ చేయాలి. ఇప్పుడు మధ్యలోకి తుంచుకున్న కొన్ని ఎండుమిరపకాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత తాలింపు చట్నీ పైన వేసి కలుపుకోవాలి. చూడండి, చట్నీ ఇంకాస్త రుచిగా మంచి వాసన వస్తుంది. అంతే అండి, మన రుచికరమైన క్యాప్సికం చట్నీ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. నేను క్యాప్సికం చట్నీని మంచి వేడివేడి ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను. మీరు ఈ చట్నీని దేంతో ఎంజాయ్ చేస్తారో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకెప్పుడైనా మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా క్యాప్సికమ్స్ కొని నెక్స్ట్ టైం ఈ చట్నీ ట్రై చేసి చూడండి. ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.